కంగ్రాచులేషన్స్ టు ద టీమ్. నాకు సాంగ్స్ బాగా నచ్చాయి. ఐ హోప్ ద టీమ్ డస్ వెల్. ఐ హోప్ ద ఫిల్మ్ డస్ వెల్. నాకు లిరిక్స్ అనేది నేను పాటలు వినేటప్పుడు నేను లిరిక్స్కి ఇంపార్టెన్స్ ఇస్తాను. సో నాకు వర్డ్స్ కనెక్ట్ అయ్యాయి, ఎస్పెషలీ సెకండ్ సాంగ్లో. సో నాకు సాంగ్ నచ్చినంతగా సినిమా కూడా జనాలకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాకు బేసికలీ సినిమాల మీద ప్యాషన్ ఉండేదండి. నేను సర్చ్లో ఉన్నాను, సినిమాల కోసం చూస్తున్నాను, లైక్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను. సడన్గా మా అసిస్టెంట్ డైరెక్టర్, ఈ మూవీకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ గారు నన్ను జీవికల్ ఐ వాజ్ యాక్చువల్లీ వాచింగ్ సెకండ్ షో మూవీ. సో ఇంటర్వెల్ బ్రేక్లో వచ్చి నా దగ్గరికి అప్రోచ్ అయ్యి నన్ను అక్కడే డిస్కవర్ చేశాడండి. సో అప్పటి నుంచి ఈ సినిమా సైన్ చేశాను. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గారు మాకు కోర్స్ చాలా హెల్ప్ చేశారు. ఎందుకంటే బేసిక్గా ప్రొడ్యూసర్స్ వచ్చేసి కండిషన్స్ పెడతారు, ఇంత బడ్జెట్లోనే చేయాలి, ఇంత బడ్జెట్లోనే చేయాలి, ఇది లిమిట్ దాటకూడదు, అది ఇదని. సో మాకు అలాంటి ప్రాబ్లం లేదండి. మాకు ఎంతో స్వేచ్ఛనిచ్చారు. ఈ సినిమాని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగాము. అలాగే సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే, నా చిన్నప్పటి నుంచి నాకు ముగ్గురు నటులు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ పేర్లు వింటూనే నాకు ఏదో సొంత బంధువుల్లాగా, సొంత బాబాయ్లాగానో, సొంత మామయ్యలాగానో ఫీల్ అవుతాను. అది సాయి కుమార్ గారు, శ్రీహరి గారు, అలాగే జగపతి బాబు గారు. నాకు ఈ ముగ్గురు అంటే చాలా ఇష్టం అండి. వాళ్ళ సినిమాలు చూస్తే నేను ఏదో సొంత బాబాయ్లాగా, సొంత మామయ్యలాగా ఫీల్ అవుతాను. అప్పటికి ఎవరు ఈ సినిమాకి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్ గారికి అండ్ అన్నయ్య డైరెక్టర్ గారు కిషోర్ వెన్నెలగంటి గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండి. ఈ మూవీ గురించి చెప్పాలంటే దర్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఇది రెండో మూవీ నేను చేయడము. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు నిజంగా డైరెక్టర్ గారికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ సాయి కుమార్ గారు, లైక్ ఐ లెర్న్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ అండి. ఆయనతో వర్క్ చేయడం అనేది నిజంగా నా అదృష్టం. అండ్ ఈవెన్ పోసాని గారు అండ్ నాగబాబు గారు మన మూవీలో చేశారండి. అండ్ ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, బట్ దిస్ ఇస్ మై ఫస్ట్ లెసన్ వాట్ ఐవ్ లెర్న్. అండ్ ఐ వాంట్ ఆల్ యువర్ విషెస్ సో దట్ ఐ కెన్ వర్క్ రియలీ గుడ్ అండ్ బికమ్ అ గుడ్ ఆర్టిస్ట్ అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Good evening, everyone. No, it should be Andarki Namaskaram. Well, I'm learning Telugu. Hopefully, very soon I'll speak in Telugu also. And first of all, I would like to say I'm feeling very great to be here. And I'm feeling very blessed that I got this opportunity to do this film. That was a great experience, I would say. Everybody was so supportive of our team. And I got so many senior actors in the film of my first film. So this is the very best thing. And everybody was very supportive. My co-actors, Arun, Arya, thank you so much. And Pragna was there, and she was also very great. And my director, Kishore sir, he always supported me like anything. I have got the language problem. I'm basically a Hindi spoken girl, but I never felt that I belong from any other language. I always felt that I am a Telugu girl and I'm doing my language movie only. So thank you so much, sir, for being there always. And my cameraman, sir, Ravi Garu, somewhere he is. And thank you so much for making each and every frame very beautiful. And I need all your blessings, all your wishes, and good luck. Thank you so much. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ముందుగానే నమస్కారాలు. ఈరోజు ఎవరికి ఎవరు అనే మూవీ కొత్త బ్యానర్ మీద కొత్త డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, హీరో హీరోయిన్లు అందరూ కొత్త వాళ్ళు. ఇది ఒక్క మూవీలో సెకండ్ హీరో గారు ఒక్క దాంట్లో ఉన్నారంటున్నారు. మనస్ఫూర్తిగా అద్భుతమైన ఆదరణ వచ్చే రకంగా పబ్లిక్ నుంచి రావాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదే రకంగా ప్రొడ్యూసర్ గారు కూడా ఎప్పుడైతే ఇండస్ట్రీ స్టాండ్ అవ్వాలంటే ఫైనాన్షియల్గా స్ట్రెంత్ అని ఉండాలంటే ఫైనాన్షియల్గా మంచిగా రావాలి. మనస్ఫూర్తిగా ప్రొడ్యూసర్ గారు కూడా మంచి జరగాలని, ప్రతి ఒక్కరికి మంచి పేరు ఈ మూవీ ద్వారా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ నా బ్లెస్సింగ్స్, భగవంతుడి బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనరల్గా ఇవాళ యూత్ఫుల్ ట్రెండ్ నడుస్తోంది. రొమాంటిక్ కామెడీస్ డెఫినెట్ బాగా ఆడుతున్నాయి. అది చూసిన కాసేపు ప్రతి సాంగ్ కానీ దానిలో ఉన్న పర్టికులర్గా ఓం నమః లిరిక్ కానీ నేను విన్నాను. పాటలు చాలా బాగా చేయించాడు. దీని వెనకాల నిజంగా 15 ఏళ్ల శ్రమ, 15 ఏళ్ల కళ మా వెన్నెలగంటి కిషోర్కి. ఫస్ట్ టైం సినిమా చేస్తున్నప్పుడు ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత యాంగ్జైటీ ఉంటుందో, ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద కూర్చుంటే నాకు సితార్ రోజులు గుర్తొస్తున్నాయి.
చిన్న సినిమాలు అని భయపడుతూ చిన్న సినిమాలనే కాకుండా మంచి సినిమాలు మాత్రమే చేస్తూ సెలెక్టివ్గా ఉన్న ఆదిత్య మ్యూజిక్ పాటలు విని ఫ్రెండ్షిప్ కాదు బాబు పాటలు ముఖ్యం అని చెప్పేసి పాటలు బాగున్నాయని చెప్పి తీసుకున్నాము. ఈ విధంగా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమా హిట్ అయ్యి ఈ పాటలు బాగా హిట్ కావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన టైటిల్ చూసి సినిమా చూడాలి. నిజంగా ఎవరికెవరు వండర్ఫుల్. మా మా కిషోర్ పెట్ట ఎంత డిగ్నిఫైడ్గా ఉంది, ఆలోచన సందేశాత్మకంగా ఉంది, ఆధ్యాత్మిక పరంగా కూడా ఉంది. ఈ రోజుల్లో సినిమా పేర్లు చూస్తుంటే అసలు సినిమా చూడాలనే అనిపించదు, కానీ ఎవరికెవరు చూసిన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడు చూడాలనిపిస్తుంది. మా కిషోర్ ఈ చిత్రం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా కథ చెప్పారు. కథ చాలా చాలా బాగుంది, మంచి సెంటిమెంట్ ఉన్న కథ. తర్వాత ఆడియో పాటలు కూడా వినిపించారు. ఆ పాటలు వింటుంటే పెద్దవాళ్ళకి కూడా అట్రాక్ట్ అయ్యేటట్టుగా అనిపించి చాలా సంతోషం వేసింది. కానీ విజువల్గా చూస్తుంటే ఈ కాలం పిల్లలకి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేటట్టుగా అనిపించింది. చాలా ఈ ఫంక్షన్లో పాల్గొనటం నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఆహ్వానం చేసిన దానికి మీరందరూ వచ్చినారు, దానికి మా హృత్పూర్వక అభినందనాలు. మీరందరూ ఆశీర్వాదం ప్రేక్షకులు మా ఒక పిక్చర్ చూసి ఆశీర్వాదం చేయాలని కోరుతున్నాను. మంచి ఆఫర్ ఇచ్చిన మా డైరెక్టర్ గారు వెన్నెలకంటి కిషోర్ గారికి, మా ప్రొడ్యూసర్స్కి, అలాగే ఇందులో యాక్ట్ చేసిన హీరోయిన్స్కి అందరికీ మంచి విజయం రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. సో మంచి వేషం, మంచి సినిమా, మా మంచి వెన్నెలకంటి కిషోర్. యాక్చువల్గా ఏంటంటే నేను ఇప్పుడే పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ ఇది నా 40వ సంవత్సరం సినిమా ఇండస్ట్రీలో నా ప్రస్థానం. సో ఈ 40 సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎంతోమంది మిత్రులు, ఎంతోమంది నా ముందు టెక్నీషియన్స్గా పెరిగి ఎంతో పెద్ద డైరెక్టర్లు అయ్యి స్టార్లు అయ్యి నా ప్రయాణం కూడా సాగుతోంది. అలా నాకు పరిచయం అయిన ఒక 20 ఏళ్ళు ఉంటుంది, 25 ఏళ్ళ ఇందాకైనా సితార అనగానే గుర్తుకొచ్చింది. సితార కూడా నేను నా డబ్బింగ్ సుమన్కి. సో కిషోర్ అలా పరిచయం అయ్యి కిషోర్ వచ్చి ఈ సినిమా చేస్తున్నానని చెప్పడం, సో కథ బాగుంది, నా పాత్ర బాగుంది, తప్పకుండా చేస్తానన్నాను. ఇంతవరకు వచ్చింది మా ఎవరికి ఎవరు. నా అబ్బాయి పేరు మీకు తెలుసు, ఆది. అలాగే వీళ్ళు ఏతోనో స్టార్ట్ అవుతుంది వీళ్ళిద్దరు, ఆర్య అండ్ అరుణ్. సో వాళ్ళిద్దరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే తనిష్క్ కానీ సినిమాలో చేసిన ప్రజ్ఞ కానీ, ముఖ్యంగా ఈరోజు చిన్ని కృష్ణ గారిని అభినందించాలి. అలాగే సాంగ్స్ అన్నీ బాగున్నాయి, నేను ఇప్పుడే చూస్తున్నాను మీతో పాటు ఈ పాటలు. ట్రైలరు బాగుంది. సో కిషోర్కి మంచి జరగాలని, మంచి సినిమాని మా మంచి ప్రేక్షకులైన మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివాయ. నేను 4వ సింహం కాదండి, ఏం కాదండి. నేను నాకు ప్రోత్సాహం చేసి నాకు చాలా కరెక్ట్గా నువ్వు చేయగలవు, చెయ్యి అని చెప్పి ప్రోత్సాహం చేసిన మా ప్రొడ్యూసర్ గారు. నేను అడగంగానే అన్నయ్య క్యారెక్టర్ చెప్పిన తర్వాత నాకు సపోర్ట్ చేసి, షూటింగ్లో కూడా నాకు సపోర్ట్ చేసి, తను ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడాను నాకు డేట్స్ అడ్జస్ట్ చేసి అన్ని రకాలుగా హెల్ప్ చేసి నాకు చేసిన మా సాయి అన్నయ్యకి హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఇంకా నెక్స్ట్ చిన్ని కృష్ణ గారిని అయితే బాగా ఏడిపించి పాటలు చేశాను, బాగున్నాయని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మీ ఆలోచన ఎలా ఉందో, మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో పాటలు వినిన తర్వాత చెప్పాలి. నెక్స్ట్ మా లిరిక్ రైటర్స్ కూడాను పాపం ఈసారి నేను మామూలుగా ట్యూన్స్ ఇచ్చి ట్యూన్కి పాట రాయించడం అనేది రెగ్యులర్గా ఉన్నది, కానీ నేనేంటంటే పాట రాయించి ట్యూన్ చేయించాను. పాపం చిన్నకృష్ణ గారు పాపం నాతో ఒక 6 నెలలు ట్రావెల్ చేసి బాగా కష్టపడ్డారు. పాటలు బాగా వచ్చినాయి, సినిమా కూడా బాగా వచ్చింది. మీరు థియేటర్ ట్రైలర్ కూడా చూసుకుంటారు. మంచి క్యారెక్టర్. టోటల్ ఓవరాల్ అరుణ్ అండ్ ఆర్య వీళ్ళిద్దరూ పోటాపోటీగా పడి యాక్ట్ చేశారు. ఇదొక రెక్టాంగిల్ లవ్ స్టోరీలో ఒక ట్రయాంగిల్ యాక్షన్ ప్యాక్, ఒక డిఫరెంట్ స్క్రీన్ ప్లేలో నడుస్తున్న కథ ఇది, ఈ ఎవరికి ఎవరు. అండ్ నెక్స్ట్ మాకు
నేను ఎంత హింస పెట్టినా సరే మా కెమెరామెన్ గారు బాగా కోఆపరేట్ చేసి రాత్రి వాళ్ళు కష్టపడి చేసాం మేము. అండ్ మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే ముందు బిగినింగ్ నుంచి మాకు చేయూతనిస్తున్న సంధ్యా డిజిటల్స్ తో రవి గారు కూడా మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు. ఎంత సపోర్ట్ అంటే మీకు ఎందుకు సార్, మీరు చూసుకోండి, మీరు చెయ్యండి, మీరు కంగారు పడకుండా చేయండి, మేము ఉన్నాం, మేము సపోర్ట్ చేస్తాం. నెక్స్ట్ మా డిఐ, అంత కలర్స్ మీకు అంత అద్భుతంగా వస్తున్నాయంటే నన్ను బాంబే నుంచి చూస్తున్న మా ప్రభు గారు డిఐ, ఆయన డిఐ స్పెషలిస్ట్, ఆయన అంత బ్యూటిఫుల్గా చేశారు. నేను ఒక్కడనే సింహాన్ని కాదు, చాలామంది హెల్ప్ చేస్తే సింహం అయ్యాను. సింహం కూడా కాలేదు, ఇంకా ఫస్ట్ స్టెప్ అక్కే చెప్పారు అభిమానం కోసం. కాబట్టి మీ అందరి ఆశీస్సులు నాకు ఉండాలి.